వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్రము. తపోవనము. 18వ అధ్యాయము. దీనజన బాంధవుడు. కష్టాలలోనే భగవంతుడు ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. కుంతీదేవి ఎంతో ఆనందంతో శ్రీకృష్ణునికి నమస్కరించింది. అత్తా, నీకింకా ఏమి కావాలో కోరుకో, నేనిస్తా అన్నాడు కృష్ణుడు. కృష్ణ, నా కుమారులు అడవిలో కందమూలాదులు తింటూ పడరాని పాట్లు పడటం చేతనే నీవు నిరంతరము వారి వెంట ఇంట జంట ఉండి కాపాడుతూ వచ్చావు. కాబట్టి నీ అండదండలు, నీ ఆప్యాయత, నీ సామీప్యము నాకు కావాలంటే నిరంతరము నీవు నాకు కష్టాలనే ప్రసాదించు అని ప్రార్థించింది. ఇటువంటిదే సత్యసాయి చరిత్రలో కూడా ఒక చక్కని సంఘటన ఉన్నది. ఒక సంవత్సరం భగవాన్ బాబా ఊటీలో సమ్మర్ క్లాసులు జరపటానికి నిశ్చయించి విద్యార్థుల్ని అక్కడకు తీసుకొని వెళ్లారు. సమ్మర్ క్లాసులు పూర్తి అయిన తరువాత బెంగుళూరు బయలుదేరే ముందు బాబా పిల్లలతో, మీరు ఎలాగూ ఊటీ వచ్చారు కనుక ఒకసారి సైట్ సీయింగ్కి వెళ్ళి రండి, భగవంతుని సృష్టిలోని వింతలను చూసి రండి అన్నారు. వారు, మా వెంట మీరు కూడా రావాలి, లేకపోతే మేము వెళ్ళము అని పట్టుపట్టారు. అక్కడ స్వామితో ఫోటోలు తీసుకోవాలని వారి ఉద్దేశము. అప్పుడు స్వామి సరేనని బస్సులు ఏర్పాటు చేసి ఊటీలో దొడబెట్ట అనే ప్రదేశం ఉంది. అది 8,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. మీరు ముందుగా దొడబెట్ట వెళ్ళండి, మీరు బస్సులు దిగి ఫోటోలకు సిద్ధమయ్యే లోపల నేను వస్తాను అన్నారు. వారందరూ బయలుదేరిన తరువాత భగవాన్ బాబా నందనవనం నుంచి కారులో దొడబెట్ట బయలుదేరారు. బాబా బయలుదేరిన తరువాత ఎవరో 2 యువకులు స్వామిని చూడాలని నందనవనం చేరుకున్నారు. స్వామి నందనవనంలో లేరు, దొడబెట్ట వెళ్లారని తెలిసింది. ఎలాగైనా స్వామిని చూడాలని వారు మోటార్ సైకిల్పై స్పీడుగా స్వామి కారు వెనుక వస్తున్నారు. ఎవరి పిల్లలు ఇంత స్పీడుగా వస్తున్నారేమిటి? ఎవరో రౌడీలు కావచ్చు అన్నారు కారులోని కొందరు. కాదు కాదు, తెలియకుండగా మాట్లాడకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నారు స్వామి. ఒక మలుపు దగ్గరకు వచ్చేసరికి వారు స్వామి కారు ప్రక్కకు వచ్చి స్వామిని చూడాలనే ఆతృతతో స్పీడుగా దగ్గరకు వచ్చేశారు. కానీ ప్రమాదవశాత్తు బ్యాలెన్స్ తప్పటం చేత మోటార్ సైకిల్ క్రింద పడిపోయింది. దానితో పాటు వారిద్దరూ పడిపోయారు. తక్షణమే స్వామి కారు ఆపి వారి దగ్గరకు పోయి వారికి అంటుకున్న మట్టిని తుడిచి, నాయనా, ఏమైనా దెబ్బ తగిలిందా? ఎందుకింత స్పీడ్గా వచ్చారు? ఇలా రాకూడదు, స్వామిని చూడాలనుకుంటే నందనవనమునకు రావచ్చును కదా అని కారులో ఉన్న 2 కమలాఫలములను వలిచి వారికి పెట్టారు. అప్పుడు ఆ కాలేజీ పిల్లలు, స్వామి, మీ దర్శనం కోసం మేము వచ్చాము. ఈ మోటార్ సైకిల్ పై నుంచి మేము పడిపోవడం చేత మాకు కేవలం దర్శనమే కాదు, స్పర్శన సంభాషణలతో పాటు ప్రసాదం కూడా లభించింది. నిజంగా మేము క్రింద పడకపోయి ఉంటే స్వామి కారు దిగి మా దగ్గరకు వచ్చి తలలు నిమిరి ఇంత ఆప్యాయంగా పలుకరించేవారా? కనుక స్వామి, ఎన్ని రకములైన కష్టములను మాకిచ్చినా సరే మీ దర్శన స్పర్శన సంభాషణలు మాకు అనుగ్రహించండి. అందుకోసం ఏ కష్టాన్నైనా అనుభవించటానికి మేము సిద్ధమే అన్నారు. ఈ ప్రేమమయమైన సన్నివేశం గురించి చెప్పి భగవాన్ బాబా ఇలా, భగవంతుడు మనల్ని కష్టాల్లో చూసినంత ఆప్యాయంగా సుఖాల్లో చూడడు. అయితే సుఖాలలో కూడా చూసే అవకాశాలు లేకపోలేదు. భగవంతుని దృష్టిలో కష్ట సుఖాలు రెండూ సమానమే. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించిన వారికి ఎటువంటి కొరత ఉండదు. నమ్మక చెడినవారలున్నారు, కానీ నమ్మి చెడినట్టి వారు ఈ లోకంలో లేరు 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 అన్నారు. ఆమె అంటే నాకు భయమే. బాబా మధుర భాషణ. ఒకనాటి ఉదయం ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా దర్శనం కోసం మహిళలు నిశ్శబ్దంగా వరుసలలో మండపంలోకి చేరుకుంటున్నారు.
ఇంతలో అక్కడి స్త్రీల గేటు దగ్గర ఉండే ఒక మహిళా వాలంటీరు వరుసలలో వచ్చే వారిని త్వరగా నడవమని, కూర్చున్న వారిని బాగా జరగమని పరుషమైన పదాలతో మాట్లాడసాగింది. లోపలకు వస్తున్న భక్తురాండ్రు ఆమె చేత మాటలు పడటం వల్ల ఎంతో బాధపడ్డారు. ప్రశాంతి కోసం ప్రశాంతి నిలయం వస్తే ఈమె మాటల వల్ల మనసంతా కలవరమైపోయింది అని ఒక భక్తురాలు మరింత వ్యధపడి ఈ విషయం స్వామికి చెప్పాలని నిశ్చయించుకున్నది. అదృష్టవశాత్తు ఆనాడు భగవాన్ బాబా కొందరు భక్తురాండ్రుతో పాటు ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె అటువంటి మహత్తరమైన అవకాశాన్ని తన వ్యక్తిగతమైన విషయం విన్నవించుకొనటానికి వినియోగించుకొనకుండగా ఆ మహిళా వాలంటీరు పరుష భాషణ గురించి స్వామికి చెప్పాలని భావించింది. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళగానే ఆమె, స్వామి, మహిళల వైపు ఆ వాలంటీర్ చూశారా? ఎన్ని మాటలు అంటున్నదో, ఎంత కఠినంగా మాట్లాడుతున్నదో, ఇక్కడకు వచ్చినా కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. ఆమెను ఆ గేటు దగ్గర ఎందుకు ఉంచారు స్వామి అని తన బాధను వ్యక్తపరిచింది. ఆ మాటలు విని సత్యసాయిబాబా సింహాసనం నుంచి ముందుకు వంగి, బంగారు, నీకు ఒక రహస్యం చెప్తాను విను. ఆమె అంటే నాకు భయమే అన్నారు. ఆ భక్తురాలు ఆ మాట విని ఆశ్చర్యంతో ఆనందంతో ఒకటే నవ్వుకున్నది. ఆ గది అంతా నవ్వులతో నిండిపోయింది. భక్తులకు భగవాన్ బాబా ప్రబోధించిన ఒక ఆధ్యాత్మిక పాఠం ఇది. స్వామి ఆ మాటలు విని కోపగించి ఆ వాలంటీర్ని పంపించి వేయలేదు. కేవలం ఒక చిన్న మాటతో ఆ భక్తురాలి దుఃఖాన్ని మటుమాయం చేశారు. మీకు కూడా ఇలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా మాటలు, నా సంభాషణలు గుర్తుకు తెచ్చుకొని ఆనందం పొందండి. మీ కష్టాలను అవలీలగా మర్చిపోగలుగుతారు అని బాబా ప్రబోధించారన్నమాట. తరువాత ఆ భక్తురాలు మరలా దర్శనానికి వచ్చేటప్పుడు, దర్శనం నుండి వెళ్ళేటప్పుడు ఆ వాలంటీర్ చేత అలా మాటలు పడుతూనే ఉంది. ఆ మాటలు పడినప్పుడల్లా సాయి కన్నయ్య మధురమైన మాటలు గుర్తుకు వచ్చి హాయిగా నవ్వుకుంటూ ఉంది. అందువల్ల ఏ కష్టం వచ్చినా సరే స్వామి దివ్య సంభాషణలను, దివ్య ప్రవచనాలను తలుచుకొనండి. కలిగిన కష్టం మేఘం వలె కదిలి వెళుతుంది. ఈ విధంగా అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడైన సత్యసాయి భగవానుడు అపారమైన అనుగ్రహంతో లోకానికి ఆనంద అనుభూతిని కలిగిస్తూ ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరించేలా చేస్తున్నారు. నవవిధ భక్తులు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి నవవిధ భక్తులని మహాభాగవతం పేర్కొన్నది. ఇవన్నీ భగవంతుణ్ణి చేరటానికి క్రమానుగతమైన సోపానాల వంటివే. ప్రశాంతి నిలయం చేరిన లక్షలాది భక్తుల అనుభూతులకు అద్దం పట్టే ఉదాహరణ ఒకటి పరిశీలిద్దాము. మొదటగా మనం సత్యసాయి పరమాత్ముని గురించి వింటాము. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి క్షేత్రంలో సత్యసాయి భగవానుడు ఉంటారని, ప్రశాంతి నిలయం మందిరంలో సాయినాథుడు ఉదయం సాయంత్రం దర్శనం ప్రసాదిస్తారని, అరుణకాంతులు చిమ్మే పొడవాటి అంగీతో, నల్లని శిరోజ సంపదతో, ఆకర్షణీయమైన దివ్య రూపంతో స్వామి అనుగ్రహించే దర్శనం అద్భుతమైన ఆనందం కలిగిస్తుందని, స్వామి స్పర్శ మాత్రం చేతనే, మధుర భాషణం చేతనే కష్టాలు తొలగించగలరని, క్షణంలో శూన్యం నుంచి ఏ వస్తువునైనా సృష్టించగలరని, సంకల్ప మాత్రంతో ఎటువంటి రోగమునైనా నయం చేయగలరని, ఇలా భగవాన్ బాబా గురించి రకరకాలుగా వింటాము. ఇది మొదటి దశ, శ్రవణము. ఆ తరువాత ఇంటికి వచ్చి మనము ఇంట్లో వారందరినీ దగ్గరకు పిలిచి, నీవు విన్నావా ఈ చిత్రం? సత్యసాయి బాబా సాక్షాత్తు భగవంతుడట, ఆయన దయా సముద్రుడట, ఆయన ప్రేమావతారుడట అని వాటికి ఉదాహరణలు విన్నవి చెప్తూ ఆ భగవంతుణ్ణి అనేక రీతులుగా స్తుతిస్తాము. ఇది రెండవ దశ, కీర్తనము. ఏనాటికైనా పుట్టపర్తి వెళ్ళి స్వామిని దర్శించాలనే కాంక్ష ఏర్పడుతుంది. మనస్సంతా స్వామి ధ్యాసతో నిండిపోతుంది. స్వామి దివ్యలీలలు విన్నవి గుర్తుకు వచ్చి ఆశ్చర్యానందాలు కలుగుతాయి. స్వామిని గురించి ఒకటే తలపులు. ఇది మూడవ దశ, స్మరణము. తరువాత ఒక శుభ సమయంలో పుట్టపర్తి చేరుకున్నాము. దర్శనంలోకి వెళ్ళి కూర్చున్నాము. ఉదయ కిరణ కాంతులలో, అరుణ కిరణ కాంతులతో బాబా మెల్లమెల్లగా వచ్చి ఎదుటనే నిలబడ్డారు. అప్పుడు ఆనంద పారవశ్యంతో దిగ్భ్రాంతి చెంది ఆ దివ్య సుందర పాద పద్మాలను కళ్ళకద్దుకున్నాము.
ఇది 4వ దశ, పాదసేవనము. స్వామి అపారమైన దయతో కోరికల గదిలోకి పిలిచారు. వెళ్ళి భగవంతుని పాదపద్మాల దగ్గర కూర్చున్నాము. సత్యసాయినాథుని దివ్య పాద పద్మాలపై పుష్పాలను ఉంచాము. అప్పుడు భగవాన్ బాబా, బంగారు, వాడిపోయే ఈ పుష్పాలు కాదు, నాకు కావలసింది హృదయ పుష్పం అన్నారు. స్వామి తీయని స్వరం విన్నప్పుడు మనసులో కోటి వీణలు మీటినట్లయింది. ఇది 5వ దశ, అర్చనము. బాబా మనకు దగ్గరగా సింహాసనంపై ఆసీనులయ్యారు. దివ్యానందంతో మనసంతా నిండిపోయింది. మన జీవితాలలో జరిగిన అనేక సన్నివేశాలు బాబా ఎంతో కరుణతో గుర్తు చేశారు. బాబా సర్వజ్ఞత్వానికి దిగ్భ్రాంతి కలిగి ఆశ్చర్యానందాలతో బాష్పధారలతో బాబాకు హృదయపూర్వకంగా అంజలి ఘటించాము. ఇది 6వ దశ, వందనము. అప్పుడు భగవాన్ బాబా చల్లగా చూస్తూ మెల్లగా నవ్వుతూ, బంగారు, నీకు ఏమి కావాలి అన్నారు. స్వామి, మీరు అనుమతిస్తే మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను స్వామి అన్నాము. ఇక్కడ నీవు ఏం చేస్తావు అన్నారు స్వామి. ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను స్వామి అన్నాము. ఇది 7వ దశ, దాస్యము. కొంతసేపు ఈ విధంగా సంభాషణ జరిగిన తరువాత భగవాన్ బాబాతో స్నేహం ఏర్పడింది. స్వామి, నాకు ఫలానా కష్టాలున్నాయి అన్నాము. అందుకు స్వామి, నేనున్నాను కదా బంగారు, ఎందుకు భయపడతావు? నేను నీ ఇంట వెంట జంట కంట ఉంటూ రక్షిస్తూ ఉంటాను అన్నారు. ఇలా భగవంతునితో ఏర్పడిన మైత్రి వల్ల ఎంతో ధైర్యం కలిగింది. ఇది 8వ దశ, సఖ్యము. కొన్నాళ్ల తరువాత భగవాన్ బాబా, ఏమి కావాలి నీకు అని అడిగారు. అప్పుడు స్వామి, నాకు ఏమీ వద్దు, నేను నీ వాడను, నన్ను ఒక ఉపకరణంగా వాడుకో, నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నాము. ఇది 9వ దశ, ఆత్మనివేదనం. ముందు మీరడిగింది నేనిస్తాను, తరువాత నేనిచ్చేది మీరు అడిగేలా చేస్తాను అని సాయినాథుని ప్రవచనం కదా. ఈ 9 భక్తులు సాయినాథుని శ్రీచరణముల చెంత చేరటానికి, సంసార సాగరమును తరించటానికి నవసోపానములే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, దయామయుడు అయిన శ్రీ 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 సత్యసాయి పరబ్రహ్మ స్వరూపుని దివ్య చరిత్ర సంపూర్ణము. ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు లోకములన్నింటికీ శుభములను ప్రసాదించుగాక అని అనేక విధములా ప్రార్థిస్తూ స్వామి అనంత వైభవమునకు అద్దం పట్టే ఈ తపోవనము దివ్య గ్రంథాన్ని భవభయహరములైన స్వామి దివ్య పాదపద్మములపై భక్తితో, ప్రేమతో, వినయపూర్వకముగా సమర్పిస్తున్నాను. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 18వ అధ్యాయము సంపూర్ణము. ఫలశ్రుతి. ఈ గ్రంథ పారాయణం వల్ల బాబా దయతో బాబా దివ్య రూపం పాఠకుని మనస్సులో కదలాడుతుంది. నాలుకపై నామం నాట్యమాడినట్లవుతుంది. బాబా ఒకసారి మట్టి త్రవ్వుమని పనివానికి ఆజ్ఞ ఇచ్చిన త్రవ్వుటే వాని పని. ఆ మట్టిని ఏ ఏ చెట్టుకు ఎంతెంత వేయవలెనో, ఎట్లు వేయవలెనో తోటమాలియే నిర్ణయించుకొనును. అట్లే నామస్మరణ, రూపధ్యానము చేయుమని నా ఆజ్ఞ. ఆ పని మీరు చేస్తూ ఉండిన దానిని ఏ ఏ చోటున ఎట్లు ఉపయోగించవలెనో నేను చూసుకొనేదను అన్నారు. స్వామి చెప్పినట్లు చేయడమే మన పని. జనన మరణ చక్రంలో నలగకుండా మనల్ని గమ్యం చేర్చటం ఆయన పని. స్వామి మహిమ, స్వామి కరుణ, స్వామి ప్రేమ ఆయా సన్నివేశాలలో మనకు ఆశ్చర్యం, ఆర్తి, ఆనందాలను కలిగిస్తాయి. సమస్తము బాబా అధీనము. మనం కేవలం నిమిత్త మాత్రులమనే వైరాగ్య భావన కలుగుతుంది. అది జీవితాన్ని సుఖమయం చేసి చివరకు ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. స్వామి గుణ విశేషాలను నోరారా కీర్తించటం వల్ల, స్వామి తత్వాన్ని వినటం వల్ల, స్వామిని ధ్యానించటం వల్ల, స్వామి సేవ చేయటం వల్ల కర్మబంధాలు తొలగిపోతాయన్నది అక్షరాలా సత్యం. సత్యసాయి మహాదేవుడు సర్వదేవతాతీత స్వరూపుడు కాబట్టి అన్ని మతముల వారు, అన్ని రాష్ట్రముల వారు, అన్ని దేశముల వారు, అన్ని భాషల వారు ఈ దివ్యగాథను పఠించవచ్చు. నీవు హిందువు అయితే నిజమైన హిందువుగా ఉండు, క్రైస్తవుడవైతే నిజమైన క్రైస్తవుడుగా ఉండు, మహమ్మదీయుడవైతే నిజమైన మహమ్మదీయుడవుగా ఉండు. నేను వచ్చింది నీ మతం మార్చటానికి కాదు, నీవు నమ్మిన మతంపై నీకు ప్రగాఢమైన విశ్వాసము కలిగించటానికి.
సర్వమత సమ్మతమే సాయి మతం అన్నారు భగవాన్ బాబా. అందువల్ల ఈ గ్రంథ పఠనం వల్ల ప్రతి వ్యక్తికి దివ్యత్వంపై, తమ మతంపై చక్కని నమ్మకం ఏర్పడుతుంది. అది సన్మార్గంలో పయనించేలా చేస్తుంది. బాబా మహిమ విని వందలాది దేశాల వారు బాబా స్మరణతో అపారమైన అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఆ ప్రేమ వాహినిలో తన్మయులవుతున్నారు. ఇది ఈ కలియుగంలో ఇప్పుడు ప్రతి క్షణం జరుగుతున్న అత్యద్భుతమైన కార్యక్రమం. ఇది అందరికీ తెలిసిన ఒక దివ్య రహస్యం. వేదములు 1000 చదివినప్పటికీ భక్తి అనేది సులభంగా అర్థమయ్యేది కాదు. అటువంటిది ఆ వేద పురుషుని గురించిన తపోవనము అనే ఈ సాయి సచ్చరిత్ర అనే ఈ వేదం చదివితే భక్తి తత్వం చాలా సులభంగా అర్థమవుతుంది. సకల శుభములనొసగే సత్యసాయి మహిమలను భక్తి శ్రద్ధలతో మననము చేస్తూ, మన శక్తిని అనుసరించి తోటి వారికి సేవ చేస్తూ ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరింతము కాక. దయామయుడైన బాబా దివ్య వృత్తాంతాన్ని మరలా పఠించి, బాబాను మాటిమాటికి స్మరించి, బాబా చేత మనము స్మరింపబడి లోకమునంతటిని ప్రేమమయముగా దర్శింతముగాక. పునర్జన్మ లేకుండా పునీతులమౌదముగాక. సాయీశ్వరాశ్రయో మర్త్యో సత్యధర్మ పరాయణ పాపవ్యాధి విశుద్ధాత్మ యాతి సత్య సనాతనం. శాంతిశ్రీ. ఏ హృదయమును సంగితో ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. పుడమి వేరేమి తెత్తు నీ పూజ కొరకు అంజలి ఘటింతు అందుకోవయ్యా స్వామి బాబా. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్రము తపోవనము సంపూర్ణము. మంగళహారతి. ఓం జై జగదీశ హరే స్వామి సత్యసాయి హరే. భక్తజనా సంరక్షక భక్తజనా సంరక్షక పర్తి మహేశ్వర. ఓం జై జగదీశ హరే స్వామి సత్యసాయి హరే. భక్తజనా సంరక్షక భక్తజనా సంరక్షక పర్తి మహేశ్వర. ఓం జై జగదీశ హరే. శశివదనా శ్రీకర సర్వా ప్రాణపతే స్వామి సర్వా ప్రాణపతే. ఆశ్రిత కల్పలతీక ఆశ్రిత కల్పలతీక ఆపద్బాంధవ. ఓం జై జగదీశ హరే. మాతా పిత గురు దైవము మరి అంతయు నీవే స్వామి మరి అంతయు నీవే. నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్రాశయన. ఓం జై జగదీశ హరే స్వామి సత్యసాయి హరే. భక్తజనా సంరక్షక భక్తజనా సంరక్షక పర్తి మహేశ్వర. ఓం జై జగదీశ హరే. ఓంకార రూపా ఓజస్వి ఓ సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ. మంగళహారతి అందుకు మంగళహారతి అందుకు మందరగిరిధారి. ఓం జై జగదీశ హరే స్వామి సత్యసాయి హరే. భక్తజనా సంరక్షక భక్తజనా సంరక్షక పర్తి మహేశ్వర. ఓం జై జగదీశ హరే. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం. ఓం జై సద్గురుదేవా. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం. ఓం జై సద్గురుదేవా.
నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం ఓం జై సద్గురుదేవా ఓం శాంతి 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 లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय जय जय।